హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న కొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ జీవితం ఏ విధంగా మారిపోతుందంటే అస్సలు ఊహించి ఉండరో. ఇటువంటి మోసంలో మీరు భాగస్వామ్యులు కాబోతూ ఉన్నారో. మీకు జరిగేటటువంటి ఈ యొక్క మోసము మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగదీస్తోంది. ఆ యొక్క మోసం ఏమిటంటే గనక ఆడవాళ్ల వలన కుంభరాశి పురుషులు బాధపడబోతూ ఉన్నారో, ఏడుస్తారో. మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను ఇబ్బందుల ప్రాయం అయిపోతుంది. అయితే అసలు ఏం జరగబోతుంది, మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో, ఎటువంటి మోసం మీకు జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు రానున్న మరికొద్ది గంటల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టబోతూ ఉన్నాయి. గోచార ఫలితాల రీత్యా చూస్తే గనక ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర అన్ని విషయాల్లో కూడాను చాలా లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ పరంగా చూస్తే గనక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీకు తగిన గుర్తింపు వస్తుంది. అదే విధముగా పై స్థాయి అధికారుల చేత సన్మాన సత్కారాలు కూడా కుంభరాశి వారి జాతకులు పొందబోతున్నారు. ఇప్పటి వరకు డబ్బు అవసరం ఉండి డబ్బు అందక ఎన్నో ఇబ్బందులు కుంభరాశి వారి జాతకులు పడి ఉంటారు. అయితే ఆ ఇబ్బందులు అన్ని పటాపంచలు చేస్తూ ఊహించని అదృష్టం మీకు రాబోతూ ఉన్నది. భగవంతుని అనుగ్రహంతో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తీర్చేస్తారు. హోమ్ లోన్స్ కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించి మీరు తీసుకున్న లోన్స్ కావచ్చు, అన్ని లోన్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వస్తారో అస్సలు ఇందులో సందేహం లేదు. ఎందుకంటే శని గ్రహం మీకు ఇంతటి శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. శని గ్రహ సంచారం కుంభరాశిలో జరగడంతో ఊహించని ఇటువంటి పరిణామాలు కలగబోతున్నాయి. చాలా లాభసాటిగా ఉంటుంది. వీరికి దాన ధర్మాలు చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు ఎదుటి వారు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారంటే అస్సలు ఓర్వలేరు. అటువంటిది వీరికి ధనం అనేది ఎక్కువగా వస్తూ ఉంటే ఆ యొక్క ధనాన్ని కూడాను ఖర్చు చేస్తారు. కానీ ఆ యొక్క ఖర్చు ఎందుకు చేస్తారు అంటే ఎదుటి వారి సమస్యలు తీర్చడానికి చేస్తారు. వీరి సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటారు. కానీ ఎదుటి వారు ఏదైనా సమస్య అని వస్తే గనక ఖచ్చితంగా వారికి సహాయం చేయకుండా ఉండరు. ఈ రాశి జాతకులు చాలా వరకు పొదుపరులు. ఎంత పొదుపరులు అంటే గనక వీరి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు. కానీ ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా అస్సలు వెనకడరు. అయితే ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతున్న ఈ తరుణంలో మిమ్మల్ని చూసి అసూయ పడేవారు, మిమ్మల్ని ద్వేషించేవారు కూడా నూతన శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఎందుకంటే ఉన్నత స్థితిలో ఉంటే చూసి ఓర్వలేని వారు మానవుల నైజము ఇది. కాబట్టి ఎంతో మంది ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ వైపుకు దూసుకు రాబోతూ ఉన్నారు. అయితే వ్యాపారాల్లో కూడా ఊహించని ధనం అనేది మీకు కలగబోతుంది. చిన్నపాటి లాభమే మీకు చాలా వరకు కూడాను నూతన ఆలోచనలు వేసే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. మీ యొక్క నూతన ఆలోచనలు ఎంత క్రియేటివ్ గా ఉంటాయి అంటే గనక మీ యొక్క ఆలోచనలు చూసి అందరూ ఆశ్చర్యపోతారో అంత క్రియేటివ్ గా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. సాక్షాత్తు దైవానుగ్రహంతోనే కుంభరాశి వారి జాతకులు ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తారో. మీరు చాలా వరకు కూడా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి 100 రకాల ఆలోచనలు చేస్తారు. కానీ దైవానుగ్రహంతో మీకు వచ్చే ఈ ఆలోచనలు మిమ్మల్ని చాలా వరకు కూడాను వ్యాపారంలో స్థిరపరచడానికి, వ్యాపారంలో భవిష్యత్తుకు మీ ఆలోచనలు నాంది అవడానికి కారణమవుతాయి. అయితే ఇంతటి ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంటే మీకు శత్రువులు కూడా పెరుగుతారు కదండి. అయితే కుంభరాశి పురుషులు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఆడవాళ్ల వలన మీరు ఏడుస్తారో, మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవితం ఒక్కసారిగా పతన స్థాయికి చేరుకుంటుంది. నూతనంగా పరిచయమైన ఈ వ్యక్తులు కావచ్చు, మీ ఆడ స్నేహితులు అయినా కావచ్చు. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనం కోసం ఎవరు ఏదైనా చేస్తూ ఉంటారో, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. ఊరికే వచ్చే డబ్బు కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు చాలా రకాలైనటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులే ఆడ స్నేహితులు కావచ్చు, నూతనంగా పరిచయం అయ్యే ఈ స్త్రీలు కావచ్చు. ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరగబోతూ ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త.
సోషల్ మీడియాలో ఎవరు పరిచయం అయినా కూడా వారిని నమ్మొద్దు. డబ్బు కోసం మీకు వేసే అది ఒక ఉచ్చు అని అర్థం చేసుకోండి. ఇక మీ ఆడ స్నేహితులు అయితే గనక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారో, మీకు అటువంటి ఉద్దేశ్యం లేకపోయినా అక్రమ సంబంధాల రీత్యా మిమ్మల్ని ఉసిగొల్పుతారో. కుంభరాశి పురుషులు మనోధైర్యంతో ఉండండి. అలా కాదని ఏమాత్రం బలహీన పడినా కూడాను ఈ అక్రమ సంబంధం మీ జీవితాన్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తోంది. వారు మీతో జీవితాంతం అస్సలు ఉండరు. కానీ మీ జీవిత భాగస్వామి మీకోసం ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులకు వచ్చింది. కానీ ఇప్పుడు మీరు సెటిల్ అవుతున్న ఈ తరుణంలో ఆకులో అన్నమంతా పెట్టిన తర్వాత గద్దొచ్చి తన్నుకుపోయినట్లుగా వీరు వచ్చి మీ యొక్క జీవితాన్ని తన్నుకుపోతారో. మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి ఆ అనుబంధం మొత్తం కూడాను సమసిపోతుంది. బంధాలు తెగిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియాలో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర మార్గాల్లో అయినా కూడా ఆడవారు మీకోసం కాపు కాస్తున్నారు. వారి ఉచ్చులో పడ్డారు అంటే ఇక అంతే సంగతులు. ఆడవాళ్ల వలన కుంభరాశి పురుషులు ఎంతగానో బాధపడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. పరిస్థితులు అస్సలు బాలేవండి. ఆడవారికి ముఖ్యంగా దూరంగా ఉండండి. అది ఎవరైనా కావచ్చు. మీ వ్యాపార సంబంధిత లావాదేవీల్లో వస్తున్న నూతన పరిచయం అవుతున్న ఆడవారు కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తస్మాత్ జాగ్రత్త. అలా కాదని మాట వినకుండా మీరు వారి వలలో చిక్కారు అనుకోండి, వారితో జీవితాంతం బంధమైతే కొనసాగదు. కానీ మీ జీవితం మాత్రం పూర్తిగా నాశనమైపోతుంది. ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఇక ఆర్థిక పరంగా వస్తున్నటువంటి ఈ యొక్క సంపాదన కూడాను వృధా ఖర్చుల జోలికి వెళ్లకుండా దాచుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోండి. ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఏదైనా అపార్థాలు పొరపచ్చాలు ఉంటే గనక ఇద్దరు కూర్చొని సానుకూలంగా విషయం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కానీ దూరం మాత్రం పెట్టొద్దు. మీ జీవిత భాగస్వామిని దూరం పెట్టారు అంటే ఇటువంటి మూడవ వ్యక్తి ప్రమేయం ఎక్కువైపోతుంది. పరిస్థితులు కూడా మానసికంగా మిమ్మల్ని చాలా వరకు కూడా వారి వైపు మొగ్గేలాగా చేస్తాయి. కావున ఏ సమస్య అయినా కూడా వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే గనక అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కుటుంబంలో కూడాను మీరంటే తగు గౌరవ మర్యాదలు ఎల్లప్పుడూ ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడాను మీ ప్రేమ కోసము తహతహలాడుతూ ఉంటారు. కావున వారితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. నాణ్యమైన సమయాన్ని గడపండి. మీకు ఎన్ని రకాల చికాకులు ఉన్నా సంతానంతో కాస్త సమయాన్ని గడిపితే గనక చికాకుల నుంచి తప్పక బయటపడతారు. అయితే ఈ రాశి జాతకులు ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చేయవలసిన దేవతా ఆరాధన విషయానికి వస్తే గనక రావి చెట్టు, వేప చెట్టు కలగలసి ఉన్నటువంటి హనుమాన్ ఆలయ దర్శనం చేయండి. వీలైతే ప్రతిరోజు చెయ్యండి. అలాగే ఆలయంలో హనుమాన్ దర్శనం అయిన తర్వాత మీరు అక్కడే ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చెయ్యండి. ఇలా చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. రాబోతున్న కష్టాల నుంచి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మిమ్మల్ని బయటపడేస్తాడు. అలాగే ప్రతి శనివారం తిథినాడు ఆంజనేయ స్వామి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. అక్కడికి వెళ్లిన తర్వాత మీ స్వయం పాకం చేతులతో చేసినటువంటి ఏదైనా ప్రసాదమో లేకపోతే గనక శనగ పిండితో తీపి పదార్థాన్ని చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అక్కడ దేవాలయంలో అన్నార్థులకు దానంగా ఇవ్వండి. మీకు తోచినంత ధనాన్ని కూడా దానంగా ఇవ్వవచ్చును. లేకపోతే వస్త్ర దానము, లేకపోతే గనక మీరు తోచినంత అన్నదానము కూడా చేయండి. ఇలా చేస్తే గనక రాబోతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. దైవానుగ్రహం మీకు కలుగుతుంది. ప్రతి శుక్రవారం తిథినాడు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి దేవాలయానికి వెళ్లి మీరు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అర్చించుకోండి. కుంకుమార్చన కూడా గావించండి. ప్రతి రోజు వీలు కుదిరినప్పుడల్లా కూడాను మీరు దగ్గరలోని శివాలయానికి వెళ్లి పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించండి. ఇటువంటి పరిహారాలు తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.